కర్ణాటక కాంగ్రెస్ లో అంతర్నాటకం అంతులేని కథలా ఎందుకు సాగుతోంది? సీఎం డిప్యూటీ సీఎం మధ్య పొలిటికల్ ఫైట్ లో ఫైనల్ విన్నర్ ఎవరు? పవర్ షేరింగ్ ఉంటుందా ఉండదా? ఆ ఇద్దరికి గట్టిగా చెప్పలేక ఏఐసీసీ పిల్లి మొగ్గలు వేస్తోందా? ఇన్నాళ్లు ముఖ్యమంత్రి పోస్టు ఖాళీగా లేదన్న రామయ్య మార్పుపై హైకమాండ్ క్లారిటీ ఇస్తుందా? మంగళవారం ఢిల్లీలో సిద్ధు శివలతో జరగబోయే సంప్రదింపులతో ఎండ్ కార్డ్ వేస్తుందా, లేదంటే ఇదే డ్రామాను కంటిన్యూ చేస్తుందా? హస్తవ్యస్త రాజకీయాన్ని కమలదళం హైజాక్ చేస్తుందా? బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని పడగొట్టి కర్ణాటకలో 2023 మేలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. అహింద సామాజిక కూటమి మద్దతు, పరిపాలనా అనుభవంతో సిద్దరామయ్య వ్యూహాత్మకంగా వ్యవహరించి కాంగ్రెస్ విజయంలో తనదైన పాత్ర పోషించారు. విపక్షంలో ఉన్న పార్టీ సంస్థాగత నిర్వహణ, వనరుల సమీకరణ, కాంగ్రెస్ ను ఐక్యంగా ఉంచిన ఘనత కేపీసీసీ చీఫ్ గా ఉన్న డిఎం శివకుమార్ది. ట్రబుల్ షూటర్ గా వ్యవహరించి పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారు. డీకేనే సీఎం అవుతారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా కురుబ సామాజిక వర్గానికి చెందిన సిద్దరామయ్యను ముఖ్యమంత్రిగా ప్రకటించింది కాంగ్రెస్ హైకమాండ్. ఏఐసీసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన డీకేకు పలు హామీలు ఇచ్చి ఒప్పించారు హైకమాండ్ పెద్దలు. డీకే ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అలా మొదలైన ఇంటి పోరు ఇంతింతై అన్నట్టు ఇప్పటికీ రగులుతూనే ఉంది. ఈ సందర్భంలోనే పవర్ షేరింగ్ అంశం తెరపైకి వచ్చింది. 2.5 ఏళ్లు సిద్దరామయ్య, మరో 2.5 ఏళ్లు డీకే శివకుమార్ అంటూ ప్రచారం జరిగింది. అయితే గతేడాది నవంబర్లో సిద్ధు సీఎంఐ 2.5 ఏళ్లు పూర్తి కావడంతో పాలనా పగ్గాల బదలాయింపు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు డిప్యూటీ సీఎం డీకే. 5 రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో ఈ అంశంపై చర్చలను వాయిదా వేసిన హైకమాండ్ పెద్దలు ఇరువురు నేతలు సమన్వయంతో పనిచేసుకోవాలని సూచించింది. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో సీఎం మార్పు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. మంగళవారం ఉదయం కర్ణాటక అంశంపై మాట్లాడేందుకు హైకమాండ్ డేట్ ఫిక్స్ చేసిందని, ఢిల్లీ రావాలంటూ ఆదివారం రాత్రి సీఎం సిద్దరామయ్యకు ఫోన్ చేశారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. సోమవారం ప్రత్యేక విమానంలో పయనమయ్యారు సిద్దరామయ్య. ఇక అంతే, ముఖ్యమంత్రి మార్పు తథ్యమని కర్ణాటక అంతటా కోడే కూసింది. ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందని సిద్దరామయ్య కూడా ధృవీకరించారు. తనను హస్తిన రమ్మన్నారని, కానీ చర్చించబోయే అంశం ఏమిటో తనకు చెప్పలేదన్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఒక సమావేశం ఉంది. ఆ భేటీకి హాజరు కావాలని కేసీ వేణుగోపాల్ తనకు ఫోన్ చేశారని, ఊహాగానాలు ఎప్పుడూ ఉంటాయంటూ కామెంట్ చేశారు సిద్దరామయ్య. ముఖ్యమంత్రి వ్యాఖ్యల అనంతరం సీఎం మార్పు ప్రచారం మరింత జోరందుకుంది. అయితే సిద్దరామయ్య మాట్లాడిన కొద్దిసేపటికే డీకే కూడా స్పందించారు. తనను ఢిల్లీ రమ్మంటే వెళతాను, పార్టీ పిలిచినప్పుడల్లా వెళ్లాలి కదా అంటూనే నాయకత్వ మార్పుపై తానేమీ కామెంట్ చేయదలుచుకోలేదన్నారు డీకే. ఉప ముఖ్యమంత్రి ఈ కామెంట్స్ చేసిన కొద్దిసేపటికే డీకేకు కూడా హస్తిన ఆహ్వానం అందింది. ఢిల్లీ రావాలంటూ ఫోన్ చేశారు కేసీ వేణుగోపాల్. కర్ణాటక కాంగ్రెస్ లో వెబ్ సిరీస్ లో నడుస్తున్న అంతర్గత పోరు హైకమాండ్ ను ఉలిక్కి పడేలా చేసింది. త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికలతో పాటు కర్ణాటక మున్సిపల్ ఎన్నికలు పార్టీకి కీలకం. ఎలాంటి అసమ్మతి ఎగసి పడకుండా హైకమాండ్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం తారాస్థాయికి చేరటంతో సీన్ ఇప్పుడు ఢిల్లీకి షిఫ్ట్ అయింది. మంగళవారం ఉదయం సిద్ధు, డీకేలతో అధిష్టానం పెద్దలు చర్చలు జరపనున్నారు. అయితే అవి ఫేస్ టు ఫేస్ చర్చిస్తారా, లేదంటే విడివిడిగా ఆ తర్వాత కలిసి సమావేశం నిర్వహిస్తారా అన్నది కర్ణాటక కాంగ్రెస్ లో ఉత్కంఠ రేపుతోంది. అయితే హైకమాండ్ తో చర్చించేంత విషయాలు ఏం లేవని, మంత్రివర్గ విస్తరణ కోసం సిద్ధు సన్నాహాలు చేస్తున్నారని, సీఎం, డిప్యూటీ సీఎంలను పిలిపించి వారి అభిష్టం మేరకు మార్పులు చేర్పులు చేస్తారని భావిస్తున్నారు. అయితే ఓబీసీ ముఖ్యమంత్రి అయిన సిద్దరామయ్యను తొలగించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సుముఖంగా లేరని ప్రచారం జరుగుతోంది. అట్ ది సేమ్ టైం పవర్ షేరింగ్ అంటూ రగిలిపోతున్న డీకేను కూల్ చేసేందుకు హైకమాండ్ సరికొత్త ప్రతిపాదనలు ఆయన ముందు ఉంచినట్లు టాక్. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న శివకుమార్ కు కావాలంటే హోంశాఖను ఆఫర్ చేసే అవకాశాలతో పాటు డీకే సోదరుడికి రాజ్యసభ పోస్ట్ ఇచ్చే యోచన కూడా చేస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ హైకమాండ్ తీసుకునే ఏ నిర్ణయానికైనా తాను కట్టుబడి ఉంటానని ఈ ఏడాది జనవరిలో చెప్పారు డీకే శివకుమార్. ప్రభుత్వ ఏర్పాటు సమయంలో అధిష్టానం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంపై వివిధ సందర్భాలలో బహిరంగంగానే మాట్లాడారు డీకే సన్నిహిత ఎమ్మెల్యేలు. ఎట్ ది సేమ్ టైం వారి వ్యాఖ్యలను నిరంతరం వ్యతిరేకించారు సిద్దరామయ్య విధేయ వర్గం శాసనసభ్యులు.
తానే 5 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేస్తానని ముఖ్యమంత్రి స్వయంగా పదే పదే నొక్కి చెప్పారు. సీఎం పదవి ఖాళీగా లేదని స్పష్టం చేస్తూ వచ్చిన సిద్ధరామయ్య నాయకత్వ మార్పు వదంతులను ఎప్పటికప్పుడు కొట్టిపారేశారు. కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఈ వదంతులను పూర్తిగా ఖండించనూ లేదు, అలాగే ధృవీకరించనూ లేదు. అదే అస్పష్టతను కొనసాగిస్తూ వచ్చింది. మరి మంగళవారం ఢిల్లీలో జరగబోయే సమావేశంతో కాంగ్రెస్ తన స్పష్టమైన వైఖరిని సీఎం, డిప్యూటీ సీఎంలకు వివరిస్తుందా లేదంటే మళ్లీ సాగదీస్తుందా అన్నది చూడాలి. ప్రస్తుతం దక్షిణ భారతంలో కాంగ్రెస్ కు అతిపెద్ద రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటకనే. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ చేస్తున్న ప్రచారానికి ఇది కీలకం. కానీ సీఎం, డిప్యూటీ సీఎం మధ్య వైరం బహిరంగం కావడంతో కాస్త ఇబ్బంది పడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితిని, అంతర్గత కలహాలను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి బీజేపీ, జేడీఎస్ పార్టీలు. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బలపడేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది కమలదళం. యాదృచ్ఛికమో కాకతాళీయమో కానీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ బెంగళూరు టూర్ వచ్చారు. పార్టీ దీర్ఘకాలిక లక్ష్యాలపై నేతలకు, క్యాడర్కు సూచనలు చేశారు. అధికార పక్షానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ నేతల మధ్య సమన్వయలేమి, క్షేత్రస్థాయిలో కార్యకర్తల్లో లోపించిన విశ్వాసం ఇవన్నీ పార్టీ సంఘటనా సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయని, వ్యక్తిగత అంశాలు మీడియాలో సంచలనాలు చేసి ప్రచారాలకే పరిమితం కావద్దని వార్నింగ్ ఇచ్చారు నితిన్ నబీన్. అటు తమిళనాడు ఎంట్రీ ఇస్తూనే అధికారం కైవసం చేసుకున్న సీఎం విజయ్ పార్టీ టీవీకే కర్ణాటకలోనూ పాలిటిక్స్ చేసేందుకు ఆసక్తి చూపుతోంది. గ్రేటర్ బెంగళూరు ఎన్నికల్లో కనీసం 50 చోట్ల తమ అభ్యర్థులను నిలపాలని కసరత్తు చేస్తోంది. బెంగళూరులో విజయ్ కి ఫ్యాన్స్ ఎక్కువే. అదీకాక కొన్ని దశాబ్దాలుగా విజయ్ కు మద్దతుగా పలు అభిమాన సంఘాలు పనిచేస్తున్నాయి. అందుకే వాటిని నిర్వహిస్తున్న వారికే టీవీకే టికెట్లు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే గతంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ బెంగళూరులో డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలు కూడా పోటీ చేసినా, ఎక్కువ ఓట్లు సాధించినా విజయం దక్కిన దాఖలాలే. అయితే విజయ్ పార్టీ పోటీ చేస్తే తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన యువ ఓటర్లు మద్దతిస్తారని అంచనా. అటు తమిళనాడు రాజకీయం కీలక టర్న్ తీసుకుంది. ఏఐడీఎంకేకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తిరుగుబాటు శిబిరానికి చెందిన 3 ఎమ్మెల్యేలు అధికార టీవీకేలో చేరారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 47 సీట్లకే పరిమితమై తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఆ పార్టీ చీఫ్ పళనిస్వామికి తాజా ఫిరాయింపు ఎదురుదెబ్బ. కె మరగతం, డి జయకుమార్, బి సత్యభామ ఇవాళ తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ని కలిసి తమ రాజీనామా లేఖలు సమర్పించారు. ఈ 3 రిజైన్లతో అన్నాడీఎంకే బలం 47 నుంచి 44కు తగ్గింది. సీఎం విజయ్ రిజైన్ చేసిన తిరుచి ఈస్ట్ తో పాటు ఈ 3 నియోజకవర్గాలకు 6 నెలల్లోగా ఉప ఎన్నికలు జరగనున్నాయి.